ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క మాట రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ బోయాసు రూతుతో మాట్లాడడం గురించి మనము ఈ 2వ అధ్యాయం అంతట్లో చూస్తాము. అయితే అసలు బోయాసు ఈ మాటని ఎందుకు పలికాడు? ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉంటావు అని ఎందుకు పలికాడు అని అంటే, రూతు తన కుటుంబాన్ని, తన దేశాన్ని విడిచిపెట్టి నయోమి చేయబట్టుకొని తనకి ఎరుగని దేశానికి వచ్చింది. తనకి ఎరుగని దేవుణ్ణి నమ్ముకుంది. అది బోయాసుకి తెలిసింది. రూతు తన అత్త దగ్గరే ఉంటూ తన అత్తని చూసుకుంటుంది. తన అత్త కోసం ఇప్పుడు పొలంలోకి వచ్చి గింజల్ని ఏరుకుంటుంది. అయితే ఇదంతా కూడా బోయాసు విన్నాడు. అందుకే తను చేసిన క్రియలను బట్టి, తన ఉన్న విధానాన్ని బట్టి దేవుడు తన రెక్కల క్రింద సురక్షితంగా కాపాడుతాడు అని చెప్పి బోయాసు పలుకుతున్నాడు. అంటే మనము చేసే క్రియల్ని బట్టి దేవుని యొక్క కార్యాలను మనము రుచి చూస్తాము. అంటే మనము ఎలా ఉండాలి అంటే విధేయత కలిగి, రూతు విధేయత కలిగి జీవించింది, వినయం కలిగి జీవించింది. అలాగే మనము కూడా మన జీవితంలో విధేయత, వినయము కలిగి జీవించాలి. మన కోసం మనం ఆలోచించడం కాదు, మనతో ఉన్నవారి కోసం మనం ఆలోచించాలి. మనతో ఉన్నవారు ఎలా ఉన్నారు, ఎటువంటి స్థితిలో ఉన్నారు, వారికి మనం ఎలా సహాయం చేయాలి అనేదే ఆలోచించాలి. అది దేవుని యొక్క హృదయం. దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ మన అందరి కోసము ఆలోచిస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనం ఎలా ఉన్నాము, మనకి ఏం చేయాలి, మన జీవితం ఎలా మార్చాలి, లేదు మనం ఏమైనా తప్పుదారిలో వెళ్తే మనల్ని ఎలా సరిచేయాలి, ఇదే పనిలో ప్రతిరోజు దేవుడు ఉంటాడు. అదేవిధంగా మనము కూడా ఇతరుల కోసం, మన కుటుంబం కోసమే కానీ, ఇంకా మన స్నేహితుల కోసమే కానీ, ప్రతి ఒక్కరు మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మనము ఆలోచించి కేర్ తీసుకోవాలి. అది దేవుడు చూస్తాడు. సో మనం ఎప్పుడైతే మనల్ని నమ్ముకున్న వారి కోసము, మనతో ఉన్న వారి కోసము ఎప్పుడైతే మనము అన్నిటిని విడిచిపెట్టేస్తామో, వారి కోసం మారతామో, వారి కోసం జీవిస్తామో, వారి కోసం ఆలోచిస్తామో, మనం చేసిన క్రియలను బట్టి, మనం ఉన్న విధానాన్ని బట్టి, మనం బ్రతుకుతున్న జీవితాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యాలని చేస్తాడు. రూతు ఏం చేసింది? నయోమి ఒంటరిగా ఉందని చెప్పి నయోమిని విడిచిపెట్టకుండా తన చేయి పట్టుకొని తన ఎరుగని దేశానికి ప్రయాణమై వచ్చి నయోమితో ఉంది. నయోమిని చూసుకోవడం కోసం తను పని చేయడానికి కూడా సిద్ధపడింది. అదేవిధంగా మనము కూడా మనల్ని నమ్ముకున్న వారిని విడిచిపెట్టకూడదు. మనతో ఉంటే సంతోషంగా ఉన్న వాళ్ళని ఎల్లప్పుడూ మనము విడిచిపెట్టకూడదు. ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండాలి. కాబట్టి మనము ఎప్పుడూ కూడా మన గురించి మనం కాకుండా, మన కుటుంబం గురించి, మన స్నేహితుల గురించి, మనల్ని నమ్ముకున్న వారి గురించి ఆలోచించి వారికి తోడుగా ఎప్పుడైతే నిలబడతామో దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాము. ఎందుకంటే ఈ మనసు కేవలం దేవుని బిడ్డలకి మాత్రమే ఉంటుంది. ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు అంటే, ఈ కాలంలో, ఈ దినాల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రుల
ప్రేమ బిడ్డలకి తెలియడం లేదు. ఆస్తుల కోసం, ఆస్తుల కోసము, డబ్బు కోసము తల్లిదండ్రుల్ని చంపేవారిని, లేదు ఇంకా వేరే వాళ్ళని ప్రేమించిన ఇదిలో కట్టుకున్న భార్యని, భర్తల్ని చంపడము, కన్న బిడ్డల్ని అడ్డనుకొని చంపడము, ఇవే చూస్తూ ఉన్నాము. కానీ అటువంటి హృదయం కలిగి ఉంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి. అటువంటి హృదయాలు మనము కలిగి ఉండకూడదు. అంటే ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో దారుణాలు చూస్తూ ఉన్నాం. ప్రేమ అనేది తగ్గిపోవడం వల్ల ఇలాంటి దారుణాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. అందుకని రూతు గ్రంథం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ క్రియలను బట్టి నేను నీకు తోడుగా ఉంటాను. అంటే నేను నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను, దాన్ని నువ్వు సురక్షితంగా కాపాడు, దాన్ని నువ్వు చూసుకోవాలి, వారిని నువ్వు పట్టించుకోవాలి, వారి పట్ల నువ్వు కేర్ని తీసుకోవాలి. నేను నీకు కొంతమంది స్నేహితులను ఇచ్చాను, నేను నీ కోసం పంపించాను, నీకు తోడుగా ఉండాలని వారిని నువ్వు పట్టించుకోవాలి. నేను నీ కోసము ఒక బంధాన్ని ఇచ్చాను, వారిని నువ్వు ఎప్పుడు కూడా వారికి నువ్వు తోడుగా ఉండాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా వారిని విడిచిపెట్టకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా భార్య భర్తను విడిచిపెట్టకూడదు, భర్త భార్యను విడిచిపెట్టకూడదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా తల్లిదండ్రులు పిల్లల్ని విడిచి పెట్టకూడదు, పిల్లలు తల్లిదండ్రులను విడిచి పెట్టకూడదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసే ఉండాలి. సో దేవుడిచ్చిన బంధాలు మనము నిలబెట్టుకోవాలి, వాటిని మనము కాపాడుకోవాలి. ఒకళ్ళు కోపంగా ఉన్నారంటే మనం తగ్గించుకుని ఉందాము. ఒకళ్ళు ఎక్కువ కావాలి మనకన్నా అని అనుకుంటే మనము తగ్గి ఉందాము. అప్పుడే కదా బంధాలు అనేవి నిలబడతాయి. కాబట్టి మనము ఏ విషయంలో అయినా తగ్గించుకొని దీన హృదయము, వినయము కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము. కాబట్టి కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, తల్లిదండ్రుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, అలాగే మనతో ఉన్న భార్యని, భర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. వారిని ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా విడిచిపెట్టకుండా వారితోనే ఉండి వారికి తోడుగా నిలబడమే మన బాధ్యత. కాబట్టి ఏ సిచ్యువేషన్ వచ్చినా కుటుంబాన్ని, బంధాలని విడిచిపెట్టకుండా వారికి తగ్గట్టుగా మనం ఎలా మారాలి, ఎలా ఉండాలి అనేది ఆలోచించాలి. అంతేగాని వారిని విడిచిపెట్టేసి ఒకళ్ళమే ఒంటరిగా ఉందాము అని మనము అనుకోకూడదు. ఎందుకంటే ఈ బంధాలు దేవుడిచ్చింది, ఇవేమి మనకంతటా మనం తెచ్చుకున్నవి కాదు. కాబట్టి దేవుడిచ్చిన బంధాలని మనం ఎప్పుడూ కూడా కాపాడుకుందాము, వారికి ఎప్పుడూ కూడా మన చేతిని తోడుగా ఉంచుదాము. ప్రైజ్ ది లార్డ్.